హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఇప్పుడు మనం చీరాల్లో ఉన్న రామాపురం బీచ్ దగ్గర అయితే ఉన్నాం. సండే రోజు అయితే ఈ బీచ్ ఎంత క్రౌడీగా ఉందో మీరే చూడండి. చీరాల్లోని ఈ రామాపురం బీచ్కి మన తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. చీరాల రైల్వే స్టేషన్ నుంచి రామాపురం బీచ్కి ఆటోలు ఎప్పుడూ ఉంటుంటాయి. చీరాలకు రైలు ద్వారా కానీ బస్ ద్వారా కానీ చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ ఏమేం ఫుడ్ దొరుకుతుంది, ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. బీచ్ దగ్గర ఇలాంటి మోటార్ బైక్లు మనకి చాలా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరికి 100 రూపాయల లెక్కన వసూలు చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ బైక్ రైడ్ మటుకి తప్పక ట్రై చేయండి. ఇక్కడికి వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి చాలామంది వస్తుంటారు. వయసుతోటి సంబంధం లేకుండా చిన్నపిల్లల్లా ఇక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా మనకి చీరాల అంటే ఏపీ గోవాలానే ఉంటుంది. సాయంత్రం సమయంలో బీచ్ ఒడ్డును కూర్చొని సన్సెట్ని ఆస్వాదిస్తుంటే సూపర్గా ఉంది. ఇక్కడ సముద్రం ఒడ్డున్నే ఒంటెలపై సవారీ కూడా చేస్తారు. ఒక్కొక్క రైడ్కి వచ్చేసి 100 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇక్కడ మనం స్టే చేయడానికి బీచ్ ఒడ్డున్నే సీ బ్రీచ్ రిసార్ట్ అయితే ఉంది. ఇక్కడ రూమ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్వే కానీ రూమ్స్ అయితే చాలా నీట్గా హైజీన్గా ఉంటాయి. ఇక్కడ రూమ్స్ వచ్చేసి 3600 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే మనకు ఈ సముద్రం ఒడ్డున ఉన్న సీ వ్యూ రూమ్ అయితే మాత్రం 6500 దాకా ఉంటుంది. రూమ్స్ అయితే చాలా నీట్గా హైజీన్గా ఎదురుగా లాన్ తోటి చాలా బాగున్నాయి కదా. ఈ రిసార్ట్లో మనకి చాలా రకాల యాక్టివిటీస్ కూడా ఉంటాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం సపరేట్గా పార్క్ కూడా ఉంది. దీనిలో పిల్లలకు సంబంధించి రకరకాల గేమ్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఇక్కడ కాఫీ షాప్లో కాఫీ తాగుతూ సీ వ్యూ చూస్తూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నేనైతే ప్రశాంతంగా అలా కాఫీ తాగుతూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను.
రాత్రి సమయంలో సముద్రం మీద నుంచి వచ్చే చల్లని గాలితో వెచ్చని చలిమంట మధ్య చాలా బాగా ఎంజాయ్ చేశాము. నైట్ పూట సముద్రం వైపు అలా అడుగులు వేస్తుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అందులో పున్నమి రేయిలో చంద్రుణ్ణి చూస్తూ చాలాసేపు సమయం గడిపాము. బీచ్ ఒడ్డునే మనకి రకరకాల సీ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇందులో మనకి చేపలు, పీతలు, ఫ్రాన్స్, మెత్తాళ్ళు ఇలాంటి రకరకాలు ఉన్నాయి. బీచ్ ఒడ్డున ఇలాంటి రకరకాల స్టాల్స్ అయితే మనకు కనిపిస్తాయి. మీరు గనక సీ ఫుడ్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఐటమ్స్ అయితే సూపర్గా ఉంటాయి. చీరాలలోని రైల్వే స్టేషన్ ఎదురుగా సాయంత్రం పూట చేసే ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ అయితే చాలా ఫేమస్. అతి తక్కువ కాస్ట్లో సాయంత్రం పూట రకరకాల టిఫిన్స్ అయితే ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ తయారు చేసే గుడ్డు దోశ, కారం దోశ, ఉప్మా దోశ, నెయ్యి దోశ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ వేసే స్పెషల్ పుల్లట్టు అదే ఊతప్పం అండి. ఊతప్పం కూడా టేస్ట్ బాగుంది. దోశల్లోకి బొంబాయి చట్నీ, పల్లీ చట్నీ, ఎర్ర చట్నీ, కారపొడితోటైతే వీళ్ళు సర్వ్ చేస్తారు. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఫుడ్ స్టాల్స్లో అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. పుల్కాలు, చపాతీలు, బటర్ నాన్లు, దోశలు, బోండాలు, బజ్జీలు, చాట్, పానీపూరి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ బండి దగ్గర మనకి తందూరి బటర్ నాన్లు అయితే తయారు చేస్తున్నారు. వీటిల్లో 2 రకాల కర్రీస్ తోటి మనకి అందిస్తారు. దోశల బండి దగ్గర, తందూరి బటర్ నాన్ల బండి దగ్గర అయితే క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. హాట్గా సేల్ అయిపోతున్నాయి. రిసార్ట్స్లో అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మీరు ఇలా బయటకు వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ ఫుడ్ అనేది చాలా చీప్గా దొరుకుతుంది. మేమైతే ఒక పంజాబీ ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము చోలే పుల్కాలు అయితే తీసుకున్నాము. ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. చోలే కర్రీస్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మేము 11 గంటలకు వస్తే ఇక్కడ 11 గంటలప్పుడు కూడా కొంచెం పర్లేదు, రష్ అయితే ఎక్కువగానే ఉంది. కర్రీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. అవి కూడా కాబూలీ శనగలు అయితే మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ అయితే సూపర్గా అనిపించిందనే చెప్పాలి. దీంతోపాటు మేమైతే కీర్ కూడా తీసుకున్నామండి. కీర్ అయితే మైల్డ్గా స్వీట్నెస్ తోటి జీడిపప్పులు అయితే బాగానే వేశారు. జీడిపప్పులు, వేటపాలెం జీడిపప్పులు బాగా చీపట్టుంది ఇక్కడ, అందుకని జీడిపప్పులు అయితే బాగానే చల్లారు. స్వీట్ కూడా మైల్డ్గా చాలా బాగుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా.
ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.